నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా, దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి భద్రాద్రి కొత్తగూడెంలో పొలిటికల్ హీట్ పెరుగుతుందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ప్రజాక్షేత్రంలోకి నేతలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్లో తమకున్న బలాన్ని చాటుకునేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల్లో పార్టీల ర్యాలీలు, అలాగే వివిధ పార్టీల ప్రచారాలతో వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి. గత కొద్ది రోజులలో గత కొద్ది నెలల్లో అయితే ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి బలాబలాలను తేల్చేందుకైతే ఇటు ప్రజాక్షేత్రంలోకి వారు ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో భాగంగానే అన్ని ప్రధాన కూడళ్లు కావచ్చు, లేకపోతే జిల్లా కేంద్రమైనటువంటి ఇటు కొత్తగూడెం, అదేవిధంగా ఇల్లందు, మనుగూరు, పినపాక, అశ్వాపురం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా వీరు భారీ ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ఇటు కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో చూసుకుంటే ఇప్పటికే ఇటు రాజకీయ పార్టీలు అయితే అనేక ర్యాలీలు కూడా నిర్వహించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ర్యాలీలతో అయితే సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో చూసుకుంటే లక్ష్మీదేవిపల్లి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీలు సూపర్ బయార్ మీదుగా సూపర్ బయార్, బస్ స్టాండ్, పోస్ట్ ఆఫీస్ మీదుగా పోస్ట్ ఆఫీస్ వరకు కొన్ని ర్యాలీలు జరుగుతుంటే ఇటు సుయాత్ నగర్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీలు కొత్తగూడెం మీదుగా ఇటు పాల్వంచ వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు వారి బలాలను నిరూపించుకునేందుకు వందల కార్లతోటి లేదా వేల కార్లతోటి మేము ర్యాలీ చేస్తున్నామని వారి యొక్క బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో అయితే ఇటు జిల్లా ప్రజలు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాజకీయ పార్టీ ఏదైతే ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాలు చేసినప్పుడు అయితే పోలీసు వారి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా వారైతే ప్రారంభించాల్సినటువంటి సమయానికి ప్రారంభించకుండా చాలా లేట్ గా కూడా ఈ ర్యాలీలు ముగిస్తుండటంతో అయితే ఈ యొక్క రోడ్లపైకి వచ్చిన ప్రజలు వారి ఇంటికి ఎప్పుడు చేరుతామా అనేటువంటి ఒక వారు ఆలోచన అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఇటు ఎంపీ వద్దిరాజు ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొత్తగూడెం మరియు ఇల్లందు నియోజకవర్గాలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమితులైన నేపథ్యంలో ఇప్పుడు ఇల్లందు మరియు కొత్తగూడెంలో నిర్వహించినటువంటి భారీ ర్యాలీలో అయితే వందల కార్లతోటి ఈయన ర్యాలీ చేశానని చెప్తున్న పరిస్థితి నేపథ్యం ఉంది. అయితే ఈ యొక్క ర్యాలీకి సంబంధించి ఇటు పోలీస్ శాఖ వారు అయితే ఎక్కడ ర్యాలీ ఈ ర్యాలీ నడుస్తున్నంత సేపు కూడా ఇటు ఇల్లందులో కావచ్చు, ఇటు కొత్తగూడెంలో కావచ్చు, ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో సామాన్య ప్రజలైతే ఈ యొక్క ర్యాలీ వలన చాలా ఇబ్బందులు పడ్డామని బాటంగానే వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. వీరు ఇప్పుడు ఏదైతే ఈ ర్యాలీలు జరుగుతున్న ఏరియాలకు సంబంధించి పూర్తిగా ట్రాఫిక్ ని ఆపేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఒకటి, ర్యాలీ ఒకవైపు నడుస్తుంటే మరొక వైపు ఈ యొక్క ట్రాఫిక్ ని మళ్లించినట్లయితే ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని కూడా వీరు వాపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ముఖ్యంగా కొత్తగూడెం పట్టణంలో చూసుకుంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే ముర్రేడు బ్రిడ్జ్, ఈ రెండు ప్రదేశాలలో వాహనాలను నిలిపివేసినట్లయితే అది గంట కానీ 2 గంటలు కానీ ఎన్ని గంటలైనా కూడా ఈ యొక్క వాహనదారులు ఆ ఎండకు ఎండి వానకు తడవలసిన పరిస్థితి కూడా ఈ యొక్క జిల్లాలో అయితే నెలకొంది. అయితే ఇప్పటికైనా కూడా వీరందరూ కూడా కోరుకునేది ఏంటంటే పోలీస్ శాఖ వారు రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే వీరందరికీ కూడా ఒక రూట్ మ్యాప్ నిర్వహించి ఆ రూట్ మ్యాప్ ద్వారా ఈ వాహనాలను మళ్లించాలైతే వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దీని అంతటికీ కూడా పోలీస్ శాఖ ఏదైతే ఈ యొక్క వాహనాలను ఎక్కడి వాహనాలను అక్కడ ఆపేసి ర్యాలీలను సజావుగా నిర్వహించేదానికే సహకరిస్తున్నారు తప్ప సామాన్య ప్రజలను ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు అనేది వీరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుంది. కొన్ని ర్యాలీలలో అయితే అంబులెన్సులు కూడా ఇరుక్కుపోతున్న పరిస్థితి ఉంది. దీని అంతటిని కూడా ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖ వారు ఒక రూట్ మ్యాప్ నిర్వహించి దీనికి ఏదైతే ర్యాలీలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క వాహనాలు వెళ్లేందుకు మరొక రహదారిని ప్రత్యామ్నాయంగా చూపించే ఈ యొక్క పర్మిషన్లు ఇవ్వాలని అయితే జిల్లా ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటి నవ్వేను. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే రాజకీయంగా నిజంగా చెప్పాలంటే హీట్ అనేది ఇప్పుడే మొదలైంది. ఇంకా రానున్న కాలంలో మరింత సభలు, తర్వాత ర్యాలీలు, దీనికి సంబంధించినటువంటి చాలా వరకు కూడా కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ తేదీ ప్రకటించిన తర్వాత ఎలక్షన్కి సంబంధించి ఆ తర్వాత మరింత ఈ నేపథ్యంలోనే ప్రజలు కోరుకున్న నేపథ్యంలో, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు కోరుకున్న నేపథ్యంలో సాధారణంగా పోలీసులు ఒక రూల్ ప్రకారం అయితే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఏ రోజైతే
ఇది సభ నిర్వహిస్తున్నారు సమయానికి అనుగుణంగా అక్కడ ట్రాఫిక్లో మార్పులు చేర్పులు ముందే ప్రకటించాల్సిన కూడా ఉన్న అవసరం ఉంది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో అలాంటి పనులు సక్రమంగా పోలీస్ వ్యవస్థ జరగకపోవడం ఒకందుకు కారణం అనుకోవచ్చు మనం, అంటే ప్రయాణికులు ఇబ్బంది పడడానికి ఈ విధమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం. ముఖ్యంగా మనం చూసుకుంటే రాజశేఖర్, ఏదైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక సభని పెట్టాలంటే పోలీస్ వారి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. దానికి తగ్గట్టు అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే ఈ పర్మిషన్స్ కు సంబంధించిన విషయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ పర్మిషన్స్ లో ఈ యొక్క ర్యాలీలు కావచ్చు, సభలు కావచ్చు, ప్రారంభమయ్యే సమయానికి అంటే ఇప్పుడు వారి నిర్ణీత సమయానికంటే చాలా ఆలస్యంగా ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం, ఈ సభల్ని ప్రారంభించడం తోటి ఇటు వాటి ముగింపు టైం కూడా పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పోలీస్ శాఖ వారు కూడా వారు ఇస్తున్న సమయానికి మించి వీరు చేస్తున్నా కూడా ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, అనేకమైన ఇతరత్ర కారణాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో వీటిని ఒబే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు అంటే ఈ యొక్క రహదారిలో ఏదైతే రూట్ మ్యాప్ లేని పక్షంలో, అంటే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో మొన్న తీసుకుంటే ఏదైతే వద్దిరాజు రవిచంద్ర అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీలో మొత్తం ట్రాఫిక్ ని ఎక్కడికక్కడికి ఆపేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తం ఆ ర్యాలీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రజల్ని ఎటు కూడా కదలనిచ్చే పరిస్థితి లేదు. ఇటు ఇల్లందుకు వచ్చే ప్రజలు ఎక్కడికక్కడికి ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యం అంటే ఇటు ఇల్లందు చూసుకోవచ్చు, కొత్తగూడెం చూసుకోవచ్చు. అదే విధంగా వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి ఇటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల హెడ్ క్వార్టర్స్ కావచ్చు, లేదంటే నియోజకవర్గంలో ప్రధాన రహదారుల వెంబట రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి ర్యాలీలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా, జమిలీ జరుగుతాయి, ఏ ఎన్నికలు జరిగినా కూడా అంటే ఎన్నికల సమయంలో అయితే ఈ ర్యాలీలు అయితే భారీ ఎత్తున నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు అయితే సన్నద్ధం అవుతూ ఉంటాయి. అదే విధంగా ఏదైతే బహిరంగ సభలు పెట్టినప్పుడు దానికి ముందు కూడా ఈ యొక్క ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ ర్యాలీలకు సంబంధించి వీటికి దీని పరంగా కూడా అంటే ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైనా అంటే వీరు ఇప్పుడు జిల్లా ప్రజలు కావచ్చు, లేదంటే వేరే ఊర్ల నుంచి ఈ యొక్క పట్టణానికి కావచ్చు, ఆ ప్రాంతానికి చేరుకునే ప్రజలు అనేక నానా యాతన పడాల్సి వస్తుంది. కాబట్టి వీరు కోరుకునేది ఒకటే, ఏదైతే ర్యాలీలకు పర్మిషన్లు ఇచ్చినా కూడా పోలీస్ శాఖ వారు సామాన్య ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకొని వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కూడా ఒక ప్రత్యామ్నాయ దారి చూపెట్టి వారు కూడా సకాలంలో వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఇవ్వాలని అయితే వీరందరూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఈ యొక్క ర్యాలీలు కావచ్చు, లేకపోతే భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ నిర్వహించి ఆ విధంగానే వారిని అంటే ఈ యొక్క రాజకీయ పార్టీల నవీన్ ఒకటి అంటే ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ప్రయాణికుల దగ్గర నుంచి కానీ లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైనా సరే ఒక లెటర్ అంటే ఒక విజ్ఞప్తి లాంటిది ఏమైనా చేసినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు కానీ పోలీసు వారికి కానీ ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి ఏమైనా రిప్లై వచ్చింది, అంటే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పినటువంటి ప్రయత్నం ఉందా? అంటే ప్రస్తుతానికి ఎవరు కూడా అంటే కొంతమంది వారి యొక్క భావని అంటే వ్యక్తపరిచినప్పటికీ కూడా కంప్లైంట్ వరకు అయితే ఎవరైతే వెళ్ళిన పరిస్థితి కూడా దాఖలాలు లేవు. ఏదైతే మనం చూసుకుంటే మొన్నటి కొత్తగూడెంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి వద్దిరాజు రవిచంద్ర నిర్వహించినటువంటి ర్యాలీలో ఈ యొక్క వాహనాలను ఇటు పోస్ట్ ఆఫీస్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఇటు అంటే సూపర్వైజర్ దగ్గర చూసుకుంటే ఇటు రైల్వే స్టేషన్, ఈ విధంగా అన్ని ఎక్కడి ప్రాంతాలలో అక్కడ వాహనాలు నిలిపివేయడంతో ఆ వాహనదారులు అయితే ఆగ్రహం బహిరంగంగానే వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ర్యాలీ ఎక్కడో సియాత్ నగర్ లో ఉంటే కొత్తగూడెంలో ఈ యొక్క వాహనాలను నిలిపివేయడం, అంటే ఒక వేలో వెళ్తే ఈ యొక్క ర్యాలీ వెళ్తున్నప్పుడు మరొక వేలో ఈ యొక్క వాహనాలు నిలిపివేయడం, ఈ విధమైనటువంటి చర్యలు అయితే మంచి కావని అనేక మంది అయితే బాహాటంగానే వీరు విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. అంటే రానున్న రోజుల్లో ఇదే విధంగా అయితే ఇబ్బందులకు గురి చేస్తే ఈ యొక్క సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు వీరందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రూట్ మ్యాప్ కరెక్ట్ గా నిర్వహించకపోతే మాత్రం వీరందరికీ కూడా కంప్లైంట్లు కావచ్చు, లేదు అంటే తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అయితే మనం చెప్పలేం. కాబట్టి ఇప్పటికైనా కూడా పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, ఈ యొక్క అదే పొలిటికల్ కి సంబంధించినటువంటి ర్యాలీలు మరియు ఈ యొక్క సభలకు సంబంధించి పక్కా ప్రణాళికతోటి అయితే ఈ యొక్క వచ్చే ఎన్నికలలో ముందుకు పోవాలని అయితే వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నిజంగా చాలా వరకు ప్రజా చైతన్యం అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే, ప్రజల కోసం పోరాడుతున్నాం అనుకుని కూడా వారి యొక్క బలాలు నిరూపించుకోవడానికి, లేకపోతే అధికారం కోసమో, లేకపోతే రాజకీయ ఎత్తుకల్లో భాగంగా ర్యాలీలు, నిరసనలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. సో అది ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, లేకపోతే ఇలాగే పరిస్థితులు ఉంటాయి. దాదాపుగా ఈ యొక్క షెడ్యూల్ అనేది అంటే ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు దానికి అనుగుణంగానే ప్రజలకు విజ్ఞప్తి చేయడం, ఏ దిశలో వెళ్ళాలి, లేకపోతే ఎక్కడెక్కడ దిగ్బంధం అయ్యే అవకాశం ఉంది, లేకపోతే దాని ట్రాఫిక్ సంబంధించి, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వస్తే ఒక అవసరం మీద వస్తుంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి. మనం కూడా ఆ విధంగా కోరుకుందాం. నెక్స్ట్ మనం
ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంకి సంబంధించి విజయవాడ సభలో ప్రవేశపెట్టినటువంటి గ్యారంటీ స్కీములపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఇంటింటికే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశం అయిన తర్వాత ప్రధానంగా ఖర్గే నేతృత్వంలో జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఒక్కొక్క ఏరియాకి వెళ్ళడం, దానికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించారు. ఆ నేపథ్యంలోనే గ్యారంటీస్ సంబంధించిన ఒక కార్డు కూడా ఇల్లు ప్రచారం చేయడం కూడా జరిగింది. ఇక పొంగులేటి చెరుకుతో మరింత పుంజుకున్నటువంటి హస్తం పార్టీ ఖమ్మంలో ప్రధానంగా తిరుగుల శక్తిగా కాంగ్రెస్ పార్టీ అవతరించిందని చెప్పుకోవచ్చని కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకోటి ప్రధానంగా పొంగులేటి చేరిన తర్వాత, పొంగులేటి తర్వాత పూర్తిగా రాజకీయం మారింది. ఇప్పుడున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహం కూడా ఇప్పుడు అంతు చిక్కని పరిస్థితి ఉంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఖాయం అనుకున్న నేపథ్యంలోనే కొంత స్తబ్దత ఏర్పడడం, ఏం జరుగుతుందన్న కొంత రాజకీయ నేతల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవేరి బహిరంగ సభతోటి ఖమ్మం జిల్లాలో జోరు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ మరింత పుంజుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం లక్ష్యంగా ముందుకు కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక ద్వారా బలం పెంచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు చేరుతాడా లేడా అనుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరి మరింత బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో విజయపేరి బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 డిక్లరేషన్ పథకానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ గ్యారంటీ కార్డు పంపిణీలో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తా ఉంది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు చేరిక తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాల్లో కూడా అటు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మూడు చోట్ల ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో చాలా సైలెంట్ గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఎక్కడ కూడా వైలెంట్ గా వ్యవహరించలేదు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కానీ, కేటీఆర్ పై, కేసీఆర్ పై కానీ, లేదా ఇతర సంక్షేమ పథకాలపై కానీ ఎటువంటి ఆరోపణ చేయనటువంటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరి తన యొక్క ఆలోచనకి పదును పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ నాయకత్వం కావచ్చు, అనుచర గణం కావచ్చు ఊహించలేనిది. ఇప్పటికే పాలేరు నియోజకవర్గం నుండి టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని చెప్పి హామీ తీసుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో చేరితే, ఖమ్మం నుండి పోటీ చేస్తే మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మ సామాజిక వర్గం చెందినటువంటి నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ లో నుంచి సపోర్ట్ చేస్తే రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తుమ్మల గెలుస్తాడని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మల అనుచరులు కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఇటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేదని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గత ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నటువంటి నాయకత్వం, కాంగ్రెస్ ఇటీవల కాలంలో చేరినటువంటి నాయకత్వం మధ్య కొంత అభిప్రాయ భేదాలు వస్తున్నటువంటి నేపథ్యం కూడా వీటన్నిటిని కూడా సెట్ చేసేందుకోసం అధిష్టానం కూడా ప్రయత్నం చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు ద్వారా కాంగ్రెస్ బలం చేకూరుతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగేశ్వరరావు అనుచర గణాన్ని ఏ ఒక్కరిని కూడా ఇంకా కాంగ్రెస్ లో చేర్పించకపోవడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి, తుమ్మల తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతాయని చెప్పేసి అని కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయంగా ఈరోజు రాజకీయ వర్గాలు చర్చ కొనసాగుతా ఉంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు తీసుకునేటువంటి నిర్ణయం బీఆర్ఎస్ కి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే, బీఆర్ఎస్ పూర్తిగా వాషౌట్ చేస్తాయా, కాంగ్రెస్ కి ఎటువంటి ఉపయోగం జరిగిద్ది అనేటువంటి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలని చెప్పేసి అని మరోపక్క ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతామని తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 డిక్లరేషన్ గ్యారంటీకి సంబంధించినటువంటి కార్డు పంపిణీ నేపథ్యం ముందంజలో తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కూడా అంచనా వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ హామీ అంటే అటు కర్ణాటక తరహాలో అధికారంలో రాబోతుంది అనేటువంటి అంచనా వస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కు కంచుకోటగా మారుతున్నటువంటి నేపథ్యంలో సీట్ల పంపిణీ విషయంలో కొలిక్కొచ్చే అవకాశం కనుక జరిగితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరింత పుంజుకొని రాష్ట్ర రాజకీయ తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రాజశేఖర్.
రైట్. ఒకటి ఉపేంద్ర, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ముందు వరకు స్తబ్దుగా ఉన్నా, లేకపోతే అక్కడ నుంచి వామపక్షాలకి బలమైనటువంటి ప్రాంతంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఖమ్మం ప్రాంతంకు సంబంధించి పొంగులేటి వ్యవహారం నుంచే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆయన తీసుకున్న నిర్ణయంతోనే చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కేడరు, లేకపోతే బలమైనటువంటి ఓటు బ్యాంక్ కూడా అక్కడ సంసిద్ధంగా పెరిగిందని మాత్రం మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ తుమ్మల వ్యూహానికి సంబంధించి గతంలో ఆయన పాలేరుకు సంబంధించినటువంటి టికెట్ కావాలి, అక్కడ ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు మిగిలిపోయి ఖచ్చితంగా వాటిని చేసి తీరాలి, ఆ నేపథ్యంలో అక్కడ నేను పోటీ చేయాలనుకుంటున్నానని తన అభిప్రాయాన్ని మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పార్టీ మార్పు ముందుకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ప్రధానంగా ముందు మనం కూడా మాట్లాడుకున్నాం. గతంలో కూడా సేమ్ ఇదే నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా పాలేరు నుంచి టికెట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా మనం అనుకున్నాం. కానీ కాకపోతే ఇప్పుడు ఆయన చాలా వరకు సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అనుకోవచ్చా, లేకపోతే ఇంతవరకు అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల స్వీకరణ అయిపోయింది, టికెట్లు కేటాయింపు కూడా దాదాపుగా ముగిసినటువంటి పరిస్థితి. సిడబ్ల్యూసీ సమావేశం అయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందని కూడా అన్నారు. సో ఈ నేపథ్యంలో ఇదంతా ముందే ఫిక్స్ అయ్యి ఉంది ఆల్రెడీ, లేదంటే చర్చలు జరుగుతున్నాయి, రెండింటిలో ఏదనుకోవచ్చు అంటారు? రాజశేఖర్ పాలేరు నియోజకవర్గం టికెట్ కావాలని చెప్పేసి అని కోరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు యొక్క విన్నపాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో ఇది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. అధిష్టానం ఇచ్చేటువంటి ఫైనల్ డిక్లరేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సునీల్ కొనుగోలు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వే ఇవన్నీ కూడా ప్రధానంగా రేపు టికెట్ కేటాయింపులు ప్రభావం చూపుతాయని చెప్పేసి తుమ్మలతోటి మల్లికార్జున్ ఖార్గే చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఆయన పోటీ ఇంట్రెస్ట్ తో పాటు ఆయన ఎప్పుడైతే గతంలో పోయిన కాడే వెతకాలి అనేటువంటి సామెత లాగా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి పాలేరులో ఓడిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి అక్కడ గెలిచి తన సత్తా చాటాలని చెప్పేసి తీసుకునేటువంటి నిర్ణయం వెనుక ఈరోజు రాజకీయ కోణం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎలాగో గెలుస్తుంది, కానీ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బలమైనటువంటి బీఆర్ఎస్ నేతగా ఉన్నాడు. అజయ్ కుమార్ ని ఢీ కొట్టాలి అని అంటే పక్కాగా బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి తుమ్మలైతేనే సెట్ అవుద్దని చెప్పేసి కూడా ఇప్పటికే కమ్మ సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అదే మిగతా వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా ఖమ్మంలో పోటీ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రెండు నియోజకవర్గాలు ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కొంతకాలం ఈ నెల 30వ తారీఖు లోపు ఒక స్పష్టమైనటువంటి అధిష్టానం ఇచ్చే టికెట్ల కేటాయింపులో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం నుంచి కానీ పాలేరు నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రెండు చోట్ల ఎక్కడి నుంచి పోటీ చేసినా తుమ్మలకు ఏమాత్రం కూడా వ్యతిరేక పవనాలు వీచే అవకాశం లేదు. బలమైనటువంటి నాయకుడు గుర్తింపున్న నేపథ్యంలో తన కార్యకర్తలు ప్రధానంగా ఇటీవల కాలంలో టీడీపీ నుంచి తనతో పాటు బీఆర్ఎస్ చేరినటువంటి నాయకత్వం, బీఆర్ఎస్ లో తన ద్వారా లబ్ధి పొందినటువంటి అనుచరగణం, వీళ్ళందరితోటి తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి వ్యూహం వేస్తూ వాళ్ళతో సంప్రదిస్తారనేది వేచి చూస్తా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు నోరు అంటే అతను ఓపెన్ అయ్యి తన యొక్క అభిప్రాయాన్ని కనుక వెల్లడించి రానున్నటువంటి బీఆర్ఎస్ ని డిస్టర్బ్ చేయాలని మొదలు పెడితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి ఇతర రాజకీయ పార్టీల నుంచి వలసల పరంపర కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన శిశు డిక్లరేషన్ చర్చతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భౌతవ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడ పోటీ చేస్తారు, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది. ఈ చర్చలో ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించబోయేటువంటి సీట్ల తర్వాత ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, ఎటువైపు అడుగులేస్తాయి అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ కొనసాగుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. గ్యారంటీ కార్డులు ఇంటింటికి తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లు ఇప్పటికే విజయభేరి సభలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఇక మహిళలకు, రైతులకు, యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. ఎన్నికల దగ్గర పడడంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందని చెప్పవచ్చు. నిన్న జరిగిన తుక్కగూడలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరిగిందో, బహిరంగ సభలో ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఒక గ్యారంటీ కార్డును మాత్రం విడుదల చేసింది. ఈ కార్డులకు రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు పెద్ద వీట వేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వివిధ వర్గాలు చెందిన వారు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మహిళల దగ్గరికి వెళ్దాం. మేడం, నిన్న తుక్కగూడ జరిగిన బహిరంగ సభలో మహిళలకు సంబంధించి కూడా
గ్యారంటీ కార్డు విడుదల చేసింది. అన్ని విధాలుగా అనుకూలంగా చేకూరేటట్లు మీరు ఎలా భావిస్తుంది దీన్ని? చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఒకటి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఉన్న ఇప్పుడు గ్యాస్ సిలిండరే పెద్ద కుటుంబం ఉంటే నెలకి 1260 కాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ అమ్మ మంచి ప్రకటన ఇచ్చింది 500కే గ్యాస్. అది మహిళలలో చాలా మందికి చాలా హ్యాపీగా ఉన్నది. ఇంకొకటి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఉచితంగా ఇవ్వడం ఇంకా సంతోషకరంగా ఉన్నది. అండ్ చేయూత 4000 రూపాయలు. అండ్ బస్సు ప్రయాణం మహిళలకు బస్సు ప్రయాణం ఇది చాలా వినడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వస్తుందని ఆకాంక్షిస్తున్నాం. వస్తుందని గ్యారంటీగా దానికి సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాం. అంటే ఇంతకుముందు కూడా ఏదైనా గవర్నమెంట్ ఇంతవరకు మీకు ఇస్తామని చెప్పి ప్రకటించిందా? కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటుంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పటిదాకా ప్రకటించిన మోసపూరితమైన ప్రభుత్వంలో చూసినాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇస్తుందని హామీ ఇచ్చింది, ఖచ్చితంగా నెరవేరుస్తుందని అది కంపల్సరీ ఉంది. కాక మీరు చెప్పండి, ఒక రైతులకు సంబంధించి కూడా అనేక 15,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి కౌలుకు సంబంధించి, అలాగే కౌలుకు సంబంధించి 12,000 ఇస్తామంటున్నారు. ఎకరంకు ఇటు వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామంటున్నారు. ఎలా చూస్తున్నది దీన్ని? ఈ బోనస్ అనేది రైతులకు చాలా ఆనందంగా ఉన్నది. మొన్నటి సభలో కొన్ని చెప్పినవి కూడా మాకు కొంచెం టీవీ ద్వారా చూసినాము, చాలా ఆనందంగా ఫీల్ అయినాం. మంచిగా 15,000 అనేది రైతుకు చాలా మేలు. కౌలు రైతుకు కూడా 500 బోనస్ కౌలు రైతులకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కొన్ని కార్యక్రమాలు చెప్పినాయని ఈ ఆరోజు ఒకటి బస్సుది ఒకటి సిలిండర్ ఒకటి, ఈ కార్యక్రమాలన్నీ చాలా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే భవిష్యత్తులో బాగుపడతామని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వల్లనే మేము కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇంతకుముందు అంటే ఎకరంకు ఎంత ఖర్చు అవుతుంటే కౌలు విషయంలో కావచ్చు, మీరు విషయంలో ఇప్పుడు దీన్ని ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న భరోసా? అయితే ఇంతకుముందు వ్యవసాయంలో 30 బ్యాగులు వెళ్తుండే, దానికి పెట్టుబడి 20,000 25,000 అవుతుండే. ఇప్పుడు ఈ భరోసా ఇచ్చినందుకు మాకు ఒక 15,000 ఇట్లా మిగిలేది ఇప్పుడు ఒక 30,000 మిగులుతాయని మాకు ఆనందంగా ఫీల్ అవుతున్నాము. దానివల్ల కొంచెం రైతులకి కానివ్వండి, ప్రతి ఒక్కదానికి మొన్న చెప్పిన సభలో చెప్పిన ప్రతి ఒక్కటి మాట ప్రతి ఒక్క కులానికి రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని భావిస్తున్నాం. అలాగే ప్రధానంగా ఇటు రైతులకు చాలా మేలు కొడుతుందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే యువకులు ఉన్నారు, యువకుల వారికి మరి చెప్పండి. ముఖ్యంగా ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన కోడ సభలో మీకు కొన్ని వరాలు కురిపించింది. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, మరోవైపు కూడా ఇటు జాబ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఎలా ఇస్తున్నారు? మాకు విద్యార్థులకు మాకు ఇప్పటిదాకా ఏది చెప్పింది జాబ్ ఇప్పటికీ మాకు రాలేదు, అన్నిటికీ మేము నష్టపోయినాము. ఇప్పుడు మాకున్న సోనియమ్మ మాకు ఇచ్చిన ఈ ఇంటర్నేషనల్ ప్రతి మండలానికి ఇస్తున్న హామీకి అన్నిటికీ మేమంతా సపోర్ట్ ఇస్తున్నాం. మేము అంతా యువతలో అంతా మేము కాంగ్రెస్కే ఓటు వేయాలని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు మీరు చదువు కోసం కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా అంటున్నారు. గతంలో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎంత బాగా ఉంటుంది మీకు? గతంలో మాకు అన్నట్టు టీఆర్ఎస్ మాకు ఏది చేయలేదు. ఇప్పుడు సోనియమ్మ మాకు నిన్న జరిగిన తుక్కగూడ సభలో అన్ని చేసిన మేలుకి మాకు ఆ గ్యారంటీ కార్డు ఏదైతే వచ్చినాయో పథకాలు అవన్నిటికీ మేము మేలు చేస్తామని మంచి చేస్తామనేసి కాంగ్రెస్కే యూత్ అందరం అన్నిటికీ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాము. ప్రధానంగా కూడా చెప్తున్నది అయితే తుక్కగూడలో జరిగిన బహిరంగ సభలో ఎవరంటే గ్యారంటీ కార్డు విడుదల చేసిన 6 అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా తమ అనుకూలంగా ఉందని చెప్పి తను పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా తాము ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటామని చెప్పి, కానీ ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి కూడా కొన్ని ప్రజలు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరా రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం సునీల్ మా మెదక్ సునీల్ దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై హరీష్ రావు విమర్శలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలకి గ్యారంటీ లేదని కూడా ఆయన కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కర్ణాటకలో అమలు చేసి చూపించాలని ఆయన సవాల్ కూడా విసిరారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి చూపించారని, అలాగే ఉచిత కరెంట్ అని డబుల్ కరెంటు బిల్లు వేస్తున్నారని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని కూడా కొన్ని వ్యాఖ్యలు హరీష్ రావు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, దానికి స్పందించినటువంటి తీరేంటి, ఇవన్నీ కూడా పూర్తి అప్డేట్స్ ఇంది సార్. సునీల్ చెప్పండి.
సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా తడకల్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ఇటీవల సోనియా గాంధీ అయితే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఉందో ఆమె గ్యారంటీ 6 పథకాలను ప్రకటించిన నేపథ్యంలో వాటిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. అయితే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాణ్యత లేని కరెంటు ఇచ్చారు. 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా నాణ్యత లేని కరెంటు కేవలం 4 నుంచి 6 గంటలు ఇచ్చారు. అప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం జరిగేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దొంగరాత్రి కరెంటు ఇవ్వడం చాలా మంది రైతులు విషయానికి గురై కూడా లేదా ఇతర జీవులకు కలిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి విమర్శించారు. మరోవైపు పక్కనే ఉన్న కర్ణాటకలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు చెప్పడం జరిగింది. అక్కడ కర్ణాటకలో ఉచిత విద్యుత్ అన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ధరలు రెట్టింపు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి కూడా ఉచిత బస్సులు పూర్తిగా బంద్ చేశారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే 6 పథకాలు పక్కన పెడితే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతారు. 6 కర్ఫ్యూలుగా హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విరాజిల్లుతుందని చెప్పి కూడా ఆయన తనదైన స్థాయిలో విమర్శించారని చెప్పి కూడా మనం భావించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో ఎందుకు పథకాలు అమలు చెప్పి కూడా విమర్శించడం జరిగింది. పక్కన ఉన్న కర్ణాటకలో కేవలం 600 రూపాయల పెన్షన్ ఇస్తూ తెలంగాణ అధికారంలో చూస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా చెప్పడం జరిగింది. ఉన్న నాలుకకు కొండ నాలుగు సున్నాలకు కూడా ఆయన విమర్శించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కుక్కతో పట్టుకొని గోదావరి చెప్పుకోవడానికి తీవ్రస్థాయిని విమర్శించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ అమలు కావడం లేదు, పెన్షన్ అమలు కావడం, స్వాతంత్ర కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు, డబుల్ బెడ్రూమ్ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు కూడా ఆయన ఆరోపించడం జరిగింది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. లక్ష్మణం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మరోసారి వివాదాస్పదమైంది కరీంనగర్ బల్దియా తీరు. గతంలో అద్దె వాహనాల స్కామ్లో అధికారులు చేతువాటం చూపించారు. ఇప్పుడు తాజాగా హౌస్ ట్యాక్స్ విషయంలో కూడా బహిర్గతమైంది అధికారులు తీరు. ఇక శిథిలావస్థకు చేరింది మున్సిపాలిటీ ల్యాడర్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు. ఇంత జాప్యం జరగడానికి ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి? దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. రాజశేఖర్, కరీంనగర్ బల్దియా అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. గతంలో ఇప్పటికీ పలుమార్లు ఎన్నిసార్లు కూడా కార్పొరేటర్లు అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా బల్దియా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. గతంలో మున్సిపల్ అద్దె విషయంలో అంటే ఏదైతే వాహనాలు ఉంటాయో వాహనాలకు సంబంధించి అద్దెల విషయంలో కూడా తప్పుడు ధ్రువపత్రాలతో సమర్పించి అధికారులు ఒక పెద్ద స్కామ్ అయితే బయటపడింది. అంతేకాకుండా ఒక అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కూడా అధికార పార్టీకి మేయర్ అంటే మున్సిపల్ సిబ్బంది చేతివాటాన్ని అంటే ఏదైతే ఇంటి ట్యాక్స్ వసూలు విషయంలో పెద్ద ఎత్తున కూడా స్కామ్ జరిగిందని చెప్పేసి ఇటీవలే తను ఒక బహిరంగంగా ఒక ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వివరించడం జరిగింది. అంతేకాకుండా గతంలో వాళ్ళు మార్లు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తీరును ఎన్ని సార్లు విన్నవించినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తాజాగా ఈ రోజు బీజేపీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ తన ఏరియాకి వచ్చిన ల్యాడర్ శిథిలావస్థలో ఉంది, ఇలాంటి దాంట్లో ఎలా పనిచేస్తారని చెప్పేసి సిబ్బందిని నిలదీసినప్పటికీ కూడా వారు తామేం చేయలేకుండా పోతున్నామని చెప్పేసి వాపోతున్న పరిస్థితి మన బిజినెస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అంత ఎత్తుకు వెళ్లి ల్యాడర్ తో పనిచేయాల్సిన కార్మికులు మున్సిపల్ కార్మికులు ఒక పెద్ద ఎత్తున అంటే ఏదైతే దానికి సంబంధించిన ఆ ల్యాడర్ శిథిలావస్థలో ఉండి అక్కడి నుంచి ఏ క్షణాన కూడా కింద పడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తాము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం స్పందించట్లేదని చెప్పేసి వారు సిబ్బంది వాపోతున్న పరిస్థితి. పెద్దపల్లి జితేందర్ బీజేపీ కార్పొరేటర్ ఎప్పటికప్పుడు కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యలపై నిత్యం తన గలం వినిపిస్తూ ఉంటాడు. ఇటీవలే కరీంనగర్ లో దోమల బిడదపారు అంటే ఫాగింగ్ ఎక్కడ కూడా ఫాగింగ్ చేయట్లేదు, దీని వల్ల సీజనల్ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయని చెప్పేసి ఒక ఆరోపణ చేయడంతో తన డివిజన్ కు చెందిన కార్పొరేటర్ కు
తన పరిధిలో ఒక వ్యక్తి తనకు తమ ఏరియాలో ఇప్పటికీ డెంగీ ముగ్గురికి డెంగీ వచ్చి ఇబ్బంది పడుతున్నాము, ఆసుపత్రులు పాలవుతున్నామని విన్నవించుకోక తానే స్వయంగా రంగంలోకి దిగి తన డివిజన్ లో ఒక ఫాగింగ్ అయితే చేసిన పరిస్థితి. అంటే ఎంతకీ కూడా కరీంనగర్ పంది అధికారులు మాత్రం ఎక్కడ కూడా అసలు స్పందించట్లేదని చెప్పేసి ఇక్కడ సమస్యలు అంటే పారిశుద్ధ్య లోపం కూడా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యంగా తాను అధికార పార్టీకి చెందకపోగా బీజేపీ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కూడా తనకు కావాల్సింది తనను నిర్లక్ష్యం చేస్తున్నారని గతంలో కూడా చాలా సార్లు మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే రోడ్డుకి సంబంధించిన అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లకు సంబంధించి గల్లీలలో రోడ్లు అద్భుతంగా రోడ్లు వేస్తున్నారని, కానీ తాను పలుమార్లు దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఆ దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి వాపోయిన పరిస్థితి. తాజాగా ఈ రోజు దీనికి సంబంధించిన ల్యాడర్ కు సంబంధించిన ఏదైతే అంశాన్ని తాను బహిర్గతం చేయడం అయితే ఒక మున్సిపల్ అంటే కార్పొరేషన్ అధికారుల తీరు ఏ రకంగా ఉందో కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.